ద లార్డ్. మరొక ఉదయకాలము, ఆదివారం ఉదయకాలము మనమందరము సంఘముగా కూడి దేవుని ఆరాధించడానికి దేవుడు అనుగ్రహించిన మహాకృపను బట్టి దేవునికి వందనస్తులమై ఉంటున్నాము. ప్రియులారా, ఈరోజు మన ధ్యానాంశము 2వ దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయం. యూదా రాజ్యమును పాలించిన వారి లోపట 10వ రాజు ఉజ్జియా. అతడు చిన్న వయసులో 16 సంవత్సరాల వయసులో రాజయ్యాడు. చాలా కాలమునగా 52 సంవత్సరాలు రాజుగా పరిపాలించాడు. ఇతని పాలన ఎంతో అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని ప్రజలకు అనుగ్రహించినట్టుగా మనం చూస్తాము. ఇంతగా ఉజ్జియా పాలన లోపట ప్రజలు సంతోషించడానికి గల కారణము 3 విషయాలు. అతడు తీసుకున్న ఈ 3 విషయాల్లో మొదటిది, అతడు యెహోవా యందు యథార్థత కలిగి జీవించినట్టుగా మనం చూస్తాం. యెహోవా దృష్టికి యథార్థుడిగా ప్రవర్తించాడు. కోరాహు కుమారులు 84వ దావీదు కీర్తన 11వ వచనములో యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు కొదవ చేయడని. అందుకే ఉజ్జియా రాజు తన జీవితంలో యథార్థంగా జీవించిన కారణము చేత, దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని బట్టి దేవుడు ఆశీర్వదించాడు. మొదటి కారణము. రెండవ కారణము, యెహోవా ధర్మశాస్త్రమునకు అతడు ప్రాధాన్యత ఇచ్చినట్టుగా చూస్తాం. మొదటి కీర్తన 2-3 వచనాలు మనం గమనించినట్టయితే, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువన యోరన నాటబడిన వాడే, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనిదంతా సఫలమగును. ప్రియులారా, ఎప్పుడైతే వాక్యమును ధ్యానించేటువంటి అలవాటు మన జీవితంలో ఉంటుందో, రాత్రింబవళ్ళు జీవితం ఫలభరితం అవుతుంది. అందుకే రాజు ధర్మశాస్త్రమునకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు దేశ ప్రజలంతా కూడా దేవుని వెంబడించేటువంటి స్థితిని కలిగి ఉన్నారు. ఆ దేశములో యాజకులు, గాయకులు దేవుని స్తుతించేవారు, దేవుని ఆరాధించేవారు, దేవుని ఘనపరిచేవారు. దేవుని యొక్క సన్నిధితో దేశము నింపబడినట్టుగా మనం చూస్తాం. దేవుని కృప దేశం మీద ఆవరించినట్టుగా చూస్తాం. కారణం ఏంటి అంటే, దేవునికి రాజు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ప్రజలందరూ కూడా అదే మార్గంలో నడిచినట్టుగా గమనిస్తాము. దేవుడు తోడున్న కారణము చేత దేశము సుఖశాంతుల చేత వర్ధిల్లినట్టుగా చూస్తాము. కారణం, రాజు దేవుని ఆశ్రయించినంత కాలము అతడు వర్ధిల్లినట్టుగా మనం గమనిస్తాము. రాజు మాత్రమే కాదు, సామాన్య ప్రజలు కూడా ఎవరైతే ఆయన వాక్యమునకు, ఆయన సన్నిధికి ప్రాధాన్యతనిస్తారో, ఆయన కొరకై జీవించడానికి ఇష్టపడతారో, ఆ వ్యక్తి జీవితం వర్ధిల్లుతుంది. రాజే దేవునికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు దేశ ప్రజలంతా కూడా మరి దేవునికి ప్రాధాన్యత ఇవ్వటము,
ఆ దేశంలో దేవుని ఘనపరచటము జరుగుతుంది. ప్రతినిత్యము దేవుని మందిరములో దేవుని ఆరాధించేటువంటి వారు, దేవుని యాజకులు, స్తుతించేవారు, పాడేవారు, కీర్తించేవారు ఆ దేశములో ఉన్న కారణము చేత, రెండవదిగా ఆ దేశము దేవుని కృపతో నింపబడి అది ఆశీర్వదించబడి వర్ధిల్లినట్టుగా గమనిస్తాము. అంతేకాకుండా దేవుని ధర్మశాస్త్రమును ప్రేమించినటువంటి వారు చేయనిదంతా సఫలమగును. కాబట్టి ఉజ్జియారాజు స్థలంచింది అన్నీ కూడా సఫలమవుతున్నట్టుగా మనం గమనిస్తాం. దేవుణ్ణి ఆశ్రయించాడు, దేవుని కృపతో నింపబడ్డది కనుక తను తలపెట్టిన ప్రతి కార్యము కూడా సఫలీకృతమవుతుంది. ప్రజల జీవితాలు ఫలభరితమవుతున్నాయి. దేశమంతా కూడా సుఖ సంతోషాలతో కూడినటువంటి మంచి పాలనలో పట్ల ప్రజలందరూ కూడా సంతోషిస్తున్నట్టుగా గమనిస్తాము. ఎంతో చక్కగా రాజు మరి దేవుని యందు భయభక్తులు కలిగి తను మాత్రమే కాకుండా దేశ ప్రజలందరూ కూడా దేవుని వెంబడించినట్లుగా, ఆయన ఆరాధించినట్లుగా చేసిన కారణము చేత దేశమంతా కూడా సమాధాన సంతోషాలతోటి విరాజిల్లుతున్నట్టుగా గమనిస్తాము. ఇదే రెండవ కారణం. మూడవదిగా చూసినట్టయితే రాజు విగ్రహారాధనకు దూరంగా ఉన్నాడు. సో ఈ మూడు కారణాలు, మొదటిగా యథార్థవంతుడు, రెండవది ధర్మశాస్త్రమును ప్రేమించినవాడు, మూడవదిగా చూసినట్టయితే విగ్రహారాధనకు దూరంగా ఉన్న ఈ కారణము చేత దేశము, దేశ ప్రజలు ఎంతో సంతోష సమాధానాలతోటి రాజ్యము సాగిపోతున్నట్టుగా మనం గమనిస్తాము. ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, ఫలభరితంగా దేశము వర్ధిల్లుతున్నట్టుగా గమనిస్తాము. రెండవది గమనించినట్టయితే అతని అభివృద్ధి. యూదా పర్వతాల లోపట ప్రాకారములను, దుర్గములను కట్టాడు. అరణ్యము లోపట కోటలను, దుర్గములను నిర్మించాడు. తను ఏ పని తలపెట్టినా ఆటంకము లేకుండా, శత్రువు లేకుండా, దాన్ని వ్యతిరేకించేవారు లేకుండా ఎంతో చక్కగా తను తలపెట్టిన పనులన్నీ కూడా జరుగుతున్నట్టుగా గమనిస్తాము. మరి అతడు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము దేశం వర్ధిల్లినట్టుగా చూస్తాము. అతని కీర్తి ప్రఖ్యాతులు ఐగుప్తు దేశము, ఆ ప్రాంతమంతా కూడా అతని యొక్క కీర్తి వ్యాపించినట్టుగా గమనిస్తాము. వ్యవసాయం, ఏ రాజైతే భూమి విషయములో శ్రద్ధ తీసుకుంటాడో ఆ దేశం వర్ధిల్లుతుంది. ఇతను భూమి విషయంలో మాత్రమే కాక పాడి పంట, మరి ప్రజలకు పాడి పంట ఎంతో ప్రాముఖ్యం. ఇతడు ఎంతో శ్రద్ధ తీసుకున్నాడు. అంతేకాకుండా పశువులను, బావులను ఎన్నో త్రవ్వించాడు, తోటలను నాటించాడు. పలు విధమైనటువంటి ఫలవృక్షముల చేత దేశమంతా నింపినట్టుగా మనం గమనిస్తాము. ప్రజల్లో కరువు, భీతి లేకుండా క్షేమంగా, సుఖ సంతోషాలతో ఉన్నట్టుగా గమనిస్తాము. దేవుని కృప వల్ల సకాలములో సమృద్ధి అయినటువంటి వర్షపాతము చేత నింపబడ్డ కారణము చేత పాడి పంటలకు పలు విధమైనటువంటి తోటలు నాటడానికి మరి ఎంతో
ముందంజ వేయడానికి కారణమైనట్టుగా చూస్తూ ఉంటున్నాం. ఇతని పాలనలో ప్రజలు ఎంతో సంతోషాన్ని, ఎంతో ఆనందాన్ని అనుభవించి రాజ్యము లోపట శత్రురాజులు లేకుండా మరి సమాధానం కలిగినటువంటి పాలనతో దేశమంతా దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని యందు భయభక్తులు కలిగి మరి ఎంతో సంతోషంగా వాళ్ళ యొక్క జీవితాన్ని కొనసాగించినటువంటి పరిస్థితిని మనం చూస్తాము ఈ వాక్య భాగంలో పట. దీనంతటికీ గల కారణం ఏంటంటే రాజు తను తీసుకున్న మంచి నిర్ణయం చేత, ఆ కారణము చేతనే అన్ని విషయముల్లో వర్ధిల్లి ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని యూదా దేశము అనుభవిస్తున్నట్టుగా మనం గమనిస్తాము. మరి రాజు తన జీవిత యాత్ర అంతట్లో దేవుని యందు భయభక్తులు కలిగి తను మాత్రమే కాదు, తన కుటుంబాన్ని, తన ప్రజలను, తన దేశమును దేవుని యొక్క మార్గమును నడిపించడానికి తను తీసుకున్నటువంటి ఉన్నతమైనటువంటి ఆ యొక్క నిర్ణయాన్ని బట్టి దేశము దేవుని చేత ఆశీర్వదించబడి వర్ధిల్లుతున్నట్టుగా మనం గమనిస్తాము. ప్రియులారా, మన వ్యక్తిగత జీవితాలలో కూడా మనము కూడా ఉజ్జియా రాజులాగా జీవితంలో మన మీద ఆధారపడ్డటువంటి వారిని, మన కుటుంబాలను దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారిగా, దేవుని సన్నిధిని ప్రేమించేవారిగా, దేవుని ధర్మశాస్త్రమును, వాక్యమును ధ్యానించేవారిగా, దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను మనం బోధించి నడిపించగలిగితే మన వ్యక్తిగత జీవితాలలో కానీ, కుటుంబ జీవితాలలో కానీ ఇలాంటి ఆశీర్వాదమే మనము కూడా పొంది వర్ధిల్లుతామనేటువంటి విషయాన్ని మనకు కూడా చక్కగా అర్థమవుతున్నట్టుగా మనం గమనిస్తాము. ప్రియులారా, ఉజ్జియా రాజు అయితే తన పాలనంతటి లోకం వైపు చూడకుండా దేవునికే తను ప్రథమ స్థానం ఇచ్చి ముందుకు సాగుతున్న కారణము చేత ఐగుప్తు దేశము, ఐగుప్తు ప్రాంతము దేశాల అతని యొక్క కీర్తి, అతని యొక్క ఆశీర్వాదము, అతడు ఎలా వర్ధిల్లాడు అనేటువంటిది ఆ ప్రాంతాలన్నిటిలో వ్యాపించినట్టుగా మనం చూస్తాం. నేను ఆ జీవితంలో మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనకిష్టముగా, ఆయన ఇష్టపడేటువంటి జీవితాన్ని కలిగి లోకంలో మనం జీవించగలిగితే దేవుని యొక్క వాక్యంలో చక్కటి మాట 91 వచనంలో అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక అతన్ని తప్పించదను, అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరచెదను. అందుకే ఈ రాజు పాలనలో యుద్ధాలు లేకుండా సమాధానముతో కూడిన రాజ్యము, రెండవదిగా ఘనమైనటువంటి కీర్తి ప్రఖ్యాతులు అతనికి అనుగ్రహించి దేవుడు అతని ఒక ఉన్నతమైన స్థానములో ఉంచినట్టుగా ప్రజలందరూ ఇష్టపడేటువంటి ఒక రాజుగా మంచి పేరు ప్రఖ్యాతులు రాజ్యములోను, బయట ప్రపంచంలోనూ కూడా అతనికి మంచి పేరు ప్రఖ్యాతులు పొందినట్టుగా చూస్తుంటున్నాము. కారణం ఏంటంటే అతడు దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థంగా జీవించి దేవుని యొక్క ధర్మశాస్త్రానికి ప్రాధాన్యత ఇచ్చిన కారణము చేత మరి దేశము సంతోష సమాధానాలతో ఉండటమే కాకుండా, ప్రజలు సంతోషించడమే కాకుండా అతని కీర్తి ప్రఖ్యాతులు మరి ఆ ప్రాంతములో వ్యాపించినట్టుగా మనం గమనిస్తాము. మరి ఉజ్జియా ఎంతో ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం పొందడానికి గల కారణం ఏమిటి అంటే అతడు భూమి విషయంలో శ్రద్ధ తీసుకొని
పాడి పంటల విషయంలో శ్రద్ధ తీసుకొని పశువులు, బావులు, తోటలు నాటించటములో పట్ల శ్రద్ధ తీసుకొని వ్యవసాయాన్ని ఎంతో అభివృద్ధి చేసిన కారణము చేత ప్రజలు కరువు లేకుండా, భీతి లేకుండా సుఖ సంతోషాలతో జీవితాలను కొనసాగిస్తూ ఉన్నారు. దేవుడు ఆయన కృపతో నింపాడు గనక మరి సకాలములో సమృద్ధి అయిన వర్షాలనిచ్చి దేశాన్ని ఆశీర్వదించాడు, ఫలభరితం చేశాడు. గొప్పగా ఆశీర్వదించబడ్డాడు. ఆశీర్వదించబడిన తరువాత మనము ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండవలసిన అవసరత ఉన్నది. ఆశీర్వదించబడ్డ తరువాతల ఉజ్జియా తన జీవితంలో మనసునందు గర్వించాడు. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 26వ అధ్యాయం 16వ వచనం మనం గమనించినట్టయితే, అతడు స్థిరపడిన తరువాతన మనసున గర్వించి చెడిపోయాను. ఒక వ్యక్తి జీవితంలో తాను అభివృద్ధి పొందే వరకు, తను ఆశీర్వదించబడే వరకు ఎంతో నమ్మకంగా, యోగ్యంగా దేవునికి కూడా అనుకూలంగా బ్రతుకుతాడు. మరి తనకు కావలసినటువంటి సమస్తమైనటువంటి విషయాల లోపల అభివృద్ధి చెంది ఆశీర్వదించబడిన తరువాత సహజంగా మనిషిలో గర్వము చోటు చేసుకుంటుంది. అందుకే సామెతల గ్రంథంలో 16వ సామెతలు 18వ వచనంలో ఈ రీతిగా ఉంది: నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోటకు ముందు అహంకారమైన మనసు నడుచును. ఒక వ్యక్తిలో గర్వం వచ్చింది అని అంటే అది తన నాశనము కొరకే. ఉజ్జియా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. ప్రజల చేత, దేవుని చేత మంచి పేరు సంపాదించుకున్నాడు. కుటుంబంలో మంచి పేరు సంపాదించుకున్నాడు. మంచి భర్తగా, మంచి రాజుగా, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి మంచి ఉన్నతమైనటువంటి స్థితిని పొందాడు. కానీ అన్ని రకాల ఆశీర్వదించబడిన తరువాత తన మనసులో గర్వించాడు. ధూపపీఠం మీద ధూపం వేయటకాయ దేవుని యొక్క మందిరములో అతడు ప్రవేశించినట్టుగా గమనిస్తాము. దేవుని మందిరములోకి వెళ్ళి ధూపం వేయడానికి సాహసిస్తాడు. దేవుని మందిరములో 80 మంది యాజకులు ఉన్నారు. అజర్యా ఉన్నాడు. అయ్యా, మీకు ఈ పని తగదు, మీరు చేయకూడదని వారు వారించినా వినకుండా మహారౌద్రుడై పరిగెత్తుకొని ధూపపీఠం దగ్గరికి వెళ్ళి ధూపార్తిని చేతబట్టుకొని ప్రక్కన నిలబడతాడు. 80 మంది యాజకులు వద్దని నివారించిన వినకుండా, నాకేమి తక్కువ, నేను ఏ పనైనా చేయవచ్చు అని తన మనసులో తనకు తానే గొప్పగా ఎంచి ఆ పని చేశాడు. మనుషుల మీద తిరుగుబడితే పర్వాలేదు, లోకం మీద తిరగబడితే పర్వాలేదు, కానీ దేవుని మీద తిరగబడేటువంటి స్థితిలోనికి అతని స్థితి వచ్చింది. ఎప్పుడైతే రౌద్రుడై యాజకులు చెప్పినా వినకుండా పరిగెత్తుకొని ధూపపీఠం దగ్గరికి వెళ్ళి ధూపార్తి చేతబట్టుకున్నాడో, తక్షణమే రాజు నొసట కుష్ఠ వచ్చినట్టుగా చూస్తాము. ప్రియులారా, దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలోనికి హెచ్చించి తన యొక్క పాలన లోపట ఏ కొరత లోటు లేకుండా అన్ని రకాల మేళ్లతో దేవుడు నింపి
చుట్టుపక్కల రాజులు తన మీదకి రాకుండా, మరి పంటలు పండడానికి సకాలంలో వర్షం ఇచ్చి అన్ని విధాలుగా దేశము అభివృద్ధి చెందడానికి సహాయం చేసినటువంటి దేవుణ్ణి మరిచి తన పని కాదని గుర్తించకుండా తాను హెచ్చించబడ్డ విధానమును బట్టి తానే సమస్తానికి సార్వభౌముడనన్నటువంటి అధికారము కలిగిన వాడనని హెచ్చించుకొని వెళ్ళిపోయాడు. నొసట కుష్టి వచ్చింది. యాజకులంతా త్వరపడి తరమగా తాను కూడా తొందరపడి ఆ స్థలము నుంచి బయటికి వచ్చినట్టుగా గమనిస్తాము. ఏ దేవుడైతే హెచ్చించాడో, ఏ దేవుడైతే తనను దీవించాడో, ఏ దేవుడైతే దేశానికి సమాధానం ఇచ్చి సకల విధమైనటువంటి సంపదతో అన్ని విషయాలలో పట్ల కొరత లేకుండా రాజ్యానికి అనుగ్రహించాడో, ఆ దేవుని మీదనే తిరుగుబడ్డ కారణము చేత అతని నొష్ట కుష్ట వచ్చినట్టుగా చూస్తూ ఉంటున్నాం. కుష్ట పాపానికి సంకేతంగా ఉంది బైబిల్లో. ప్రియులారా, దేవుని మందిరము లోపట మరి యాజకులే అర్పించవలసిన లేక అహరోను వంశస్థులే చేయవలసినటువంటి కార్యమును రాజు సాహసించి చేసిన కారణము చేత కుష్ట వచ్చింది. కొన్నిసార్లు మన జీవితంలో పొరపాటు జరిగితే దేవుని సన్నిధిలో ఏడిస్తే ఆ పొరపాటును దేవుడు క్షమిస్తాడు. కానీ కొన్ని పాపాలు ఎలాగుంటాయంటే తిరిగి వాటిని సరి చేసుకోలేనటువంటి పాపములు, దానితో మన జీవితం ముగింపు అవుతున్నట్టుగా చూస్తాం. మరి ఇక రాజు తిరిగి సరి చేసుకోలేనటువంటి పాపము, దేవుని ఉగ్రత అతని మీదకి దిగిరాగా అతడు కుష్టి వ్యాధితో బయటికి వచ్చాడు. దేవుని మందిరం ఇక మరి రాజు తన జీవిత కాలమంతా కూడా దేవుని మందిరములో ప్రవేశించలేకపోయాడు. ఒంటరి బ్రతుకు. కారణం ఏమిటి అనంటే, మనుషుల మీద తిరుగుబాటు చేస్తే పర్వాలేదు, కానీ దేవుని మీదనే తిరుగుబాటు చేయటం ఎంతో ఘోరము. ఈనాడు ప్రపంచం యొక్క పరిస్థితి కూడా చూసినట్టయితే దేవుడు నియమించిన పద్ధతిలో మానవుని యొక్క మనుగడ సాగటం లేదు. ఎవరి ఇష్టానుసారంగా తమకు నచ్చిన పద్ధతుల్లో లోకంలో జీవిస్తూ సృష్టికర్తకు వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు జీవితంలో కొనసాగిస్తూ ఈనాడు వారికి ఉన్న డబ్బును బట్టి, వారికి ఉన్న జ్ఞానమును బట్టి, వారికి ఉన్న అధికారమును బట్టి, వారికి ఉన్న హోదాను బట్టి వారు హెచ్చించుకుంటున్న కారణము చేత దేవుని ఉగ్రత భూమి మీదకి దిగొచ్చినట్టుగా మనం చూస్తాము. దేవుడు ఎంతో కాలంగా సహించి ఇంకా మానవుని తిరుగుబాటు రోజుకు అది ఎక్కువ అవుతున్న కారణము చేత దేవుడు అనేకమైన వ్యాధుల చేత, అనేకమైన రోగముల చేత, రకరకాల పరిస్థితుల చేత మరి మానవులను బాధిస్తున్నట్టుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. ఆయన దగ్గరికి రావాలని ఇప్పటికైనా మానవులు తనను తెలుసుకోవాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉంటున్నట్టుగా చూస్తాము. కరోనా ఆపటము ఎవరి వల్ల కాదు, అది దేవుని ఉగ్రతనే మానవాళి మీదకి దిగాది. ఎంతైతే ప్రేమించాడో, ఎంతైతే మనుషులను ఆయన మనుషుల పట్ల కృప చూపాడో, సహించి దేవుడు భరించలేని పరిస్థితి వచ్చినప్పుడు ఇలాంటి వ్యాధుల చేత దేవుడు మరి ఇప్పటికైనా మనుషులు తెలుసుకోవాలని దేవుడు ఆశపడుతున్నట్టుగా చూస్తూ ఉంటున్నాం. దేవుని ఉగ్రత ముందు మానవుని జ్ఞానము, మానవుని సంపాదన, మానవుని అధికారము పనికిరాదు. అందుకే
జెఫన్యా గ్రంథం 1:18 చూసినట్టుంటే, యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు తప్పించలేవు. మనం సంపాదించిన ఆస్తి, మనం సంపాదించిన వెండి బంగారాలు, మనకున్న స్థితి ఏదైతే ఉందో దేవుడిచ్చేటువంటి ఉగ్రత నుంచి అవి తప్పించలేవు. అందుకే దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పొడగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము. ఈనాడు చాలామంది ధనవంతులంతా అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయారట. ఎందుకంటే కరోనా అయిపోయే వరకు మేము అండర్ గ్రౌండ్లో ఉంటామని. చూడండి దేవుని బిడ్డలారా, దేవుని ఉగ్రత నువ్వు ఎక్కడ ఉన్నా తప్పించుకోలేవు. కేవలము దానికి ఒకే ఒక పరిష్కారం ఏంటంటే, తిరుగుబాటు చేసిన మానవాళి ఆయన సన్నిధికి వచ్చి మన పాపాలను ఒప్పుకొని ఆయన సన్నిధిలో ఆయన యొక్క కృప కొరకు మనం వేడుకుంటే తప్ప దేని నుంచి మనకు విముక్తి కలగదు. ప్రియులారా, మరి గమనించాలి, రాజు పని రాజ్యమును పాలించుట, ప్రజల యోగక్షేమమును చూచుట మాత్రమే రాజు యొక్క పని. కానీ యాజకులు చేయాల్సినటువంటి పని రాజు చేయటం తగదు. కనుక మరి గమనించాలి, ఈనాడు ఇంత భయంకరమైన పరిస్థితి లోకంలో తోటి వ్యక్తితో మాట్లాడడానికి కానీ, కలిసి జీవించడానికి కానీ వీలు లేనటువంటి పరిస్థితిలో ఒకరికొకరు బాధపడుతూ రేపు ఎలా ఉంటుందో, ఈ వ్యాధి యొక్క ముగింపు ఎలా ఉంటుందో అర్థం కానటువంటి పరిస్థితిలో, అయోమయ స్థితిలో లోకమంతా నింపబడ్డది. ప్రియులారా, ఎవ్వరి పని వారే చేసినట్టయితే, ఎవరు ఎక్కడుండాలో అక్కడే ఉన్నట్టయితే, మన యొక్క బాధ్యతను, దేవుడు నియమించిన కట్టడలను మనం అనుసరించి జీవించగలిగినట్టయితే, ప్రేమామూర్తి కరుణామయుడైనటువంటి ఆ దేవుడు మానవులని రీతిగా మరి తెలుసుకునేటువంటి పరిస్థితులు కలిగించడేమో. కాబట్టి ఇకనైనా మన బలహీనతలను, మన అవిధేయతను, మన తిరుగుబాటుతనమును మనము తెలుసుకొని పశ్చాత్తాపడి ఆయన సన్నిధిలో ఒప్పుకుంటే మరి దేవుడు క్షమిస్తాడేమో. మనము చెయ్యవలసినవి చెయ్యకుండా చెయ్యకూడని చేస్తున్నాం. రాజు యొక్క జీవితాన్ని గమనిస్తే మానవ జీవితంలో ప్రారంభం ముఖ్యము కాదు, ముగింపు చాలా ముఖ్యం. ప్రారంభంలో ఉజ్జియా ఎంతగానో దేవుని యొక్క కృపను పొందాడు, దేవుని యొక్క చిత్తమునకు ఎంతో అనుకూలంగా బ్రతికాడు. కానీ ప్రయోజనం ఏంటి? ముగింపు లోపట విషాదమే. తిరిగి అతను దేవుని మందిరంలో ప్రవేశించలేదు. ఒంటరిగా తన జీవితంలో తన జీవితాన్ని గడిపి దేవుని ఇష్టము లేనటువంటి ముగింపుతోటి అతడు తన జీవితాన్ని ముగించినటువంటి పరిస్థితిని గమనిస్తాం. ప్రియ సంఘమా, ఇప్పటికైనా మన బలహీనతను మనం ఒప్పుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి దేవుని కొరకు మనం జీవించగలిగితే కరుణామయుడైనటువంటి ఆ దేవుడు కనికరించి మన జీవితాలను వర్ధిల్ల చేస్తాడు. దేవునికి స్తోత్రం. అలాంటి కృప దేవుడు నీకు నాకు దయచేయునుగాక. ప్రార్థన చేస్తున్నాం. పరమ తండ్రి, నీకు వందనాలు. ఈ సమయంలో ఉజ్జియా జీవితాన్ని మా ముందు ఉంచావు. అతడు భయభక్తులు కలిగి జీవించి ఎన్నో ఆశీర్వాదాలు నీ దార పొంది చివరికి గర్విష్టి అయి తన జీవితంలో సమస్తమును కోల్పోయి శాపగ్రస్తుడుగా తన జీవితాన్ని ముగించాడు. కాబట్టి మా జీవితంలో ఎన్ని అనుగ్రహించినా నీకు లోబడి నమ్మకంగా జీవించేటువంటి కృప నీ బిడలమైన మాకు దయచేయమని వందనాలు చెల్లించి యేసునామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని యొక్క దివ్యమైన ప్రేమ,
మన రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క శాశ్వతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానము, కాపుదల, భద్రత కూడి ఉన్న మనకును లోకం ఉన్న సకల పరిశుద్ధులకు సదాకాలము తోడునీడై వర్ధిల్లుదురుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు.